వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ సిమ్స్ యాప్లో స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఎలా క్యాప్చర్ చేయాలి మరియు ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం స్కూల్ లాగిన్లో మాత్రమే చేయాలి. సో స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్కూల్ లాగిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజర్ నేమ్గా మన పాఠశాల యూడేస్ మనం ఇక్కడ టైప్ చేయాలి. అదేవిధంగా యూడేస్ ప్లస్లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చి ఉంటామో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ పాస్వర్డ్గా టైప్ చేయాలి. సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది. కిందకు స్క్రాల్ చేస్తే చివరిలో ఇక్కడ స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్ అని మనకు కనిపిస్తుంది. అయితే మరి ఈ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఎందుకు క్యాప్చర్ చేయాలి, అప్డేషన్ ఎందుకు చేయాలని మనం మాట్లాడుకున్నట్లయితే, విద్యార్థి యొక్క ప్రగతి అంటే ప్రోగ్రెస్ అనేది ఎప్పటికప్పుడు వారి యొక్క తల్లిదండ్రులకి తెలియజేయాలి కనుక, మెసేజ్ రూపంలో వాళ్ళకి తెలియజేయాలి కనుక మనం ఇది అప్డేట్ చేయాలి, క్యాప్చరింగ్ చేయాలి. ప్రస్తుతం మనం FA1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాం కనుక వాటి యొక్క మార్కులు మనం ఎప్పుడైతే ఆన్లైన్లో నమోదు చేస్తున్నామో వెంటనే ప్రోగ్రెస్ అనేది తల్లిదండ్రులకి మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ అవుతుంది. అందుకని మనం స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్ చేయాలి, అందరూ గమనించాలి. అయితే మనం ఇది క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది. స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ ఆర్ అప్డేషన్ అని కింద క్లాసెస్ కనిపిస్తాయి. మనం క్లిక్ చేసినట్లయితే పాఠశాలలో ఉన్నటువంటి అన్ని తరగతులు మరియు సెక్షన్స్ మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను మా పాఠశాలలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సెక్షన్ ఏలో ఉన్నటువంటి పిల్లల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి మనకి. మన యూడేస్లో ఇప్పటివరకు మనం పిల్లల యొక్క మొబైల్ నెంబర్స్ మనం ఇంకా నమోదు చేయలేదు కనుక ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇప్పుడు క్యాప్చర్ చేయాలి. సో విద్యార్థి మనం క్లిక్ చేసినట్లయితే విద్యార్థి పైన ఇలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉదాహరణ ఒక ABC అని ఒక విద్యార్థి మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవైలబుల్గా ఉందా లేదా అని మనకి ఇక్కడ అడుగుతున్నారు కనుక ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని మనం క్లిక్ చేసుకోవాలి. కింద మొబైల్ నెంబర్ని టైప్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అని మనం క్లిక్ చేయాలి. అప్పుడు స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకి పైన మెసేజ్ కనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ క్లాస్ నుంచి మనం చూసినట్లయితే సెకండ్ క్లాస్ సంబంధించి గతంలో మనం ఫోన్ నెంబర్లు ఆల్రెడీ నమోదు చేస్తున్నాం కనుక వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్ కూడా కింద కనిపిస్తుంది. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ కొత్తగా ఎవరైనా విద్యార్థులు మన పాఠశాలలో జాయిన్ అయినట్లయితే వాళ్ళ మొబైల్ నెంబర్ లేకపోతే కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ప్రతి విద్యార్థి మనం ట్యాప్ చేసి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇట్లా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందా లేదని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని లేదా నో అని టైప్ చేస్తాం. గతంలో మన ఫోన్ నెంబర్ మనం ఇచ్చున్నాం కనుక ఫోన్ నెంబర్ కూడా కింద డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అది కరెక్ట్ ఫోన్ నెంబర్ అయినట్లయితే మనం క్లిక్ టు ప్రొసీడ్ క్లిక్ చేస్తాం. ఒకవేళ ఏదైనా మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే గతంలో ఉన్న మొబైల్ నెంబర్ స్థానంలో కొత్త మొబైల్ నెంబర్ అనేది మనం టైప్ చేసి క్లిక్ టు ప్రొసీడ్ అని మనం క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ అనేది క్యాప్చర్ చేయడం మరియు అప్డేషన్ చేయడం అనేది మ్యాండేటరీ, అందరూ గమనించగలరు.